అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో సీనియర్ నటుడు వైకాపా నేత పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆయన ఉన్నట్టుండి అస్వస్థకు గురి కావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన్ని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే నిన్న సాయంత్రమే కడుపులో నొప్పి అలాగే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పిన పోసాని కృష్ణమురళికి వెంటనే ప్రభుత్వ వైద్య అధికారులను సబ్ జైలుకి పిలిపించి వైద్య సేవలను కూడా అందించిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఉదయం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ములాఖత్తులో భాగంగా పోసాని కృష్ణమురళిని కూడా కలిసి ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో తనకు కొంత అనారోగ్యంగా ఉందని, కొంత ఇబ్బందికర పరిస్థితులుగా ఉందని చెప్పి కూడా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చే సమయంలో జైలు అధికారులకు కూడా పరిస్థితి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కూడా ములాఖత్తులో భాగంగా ఆయన కలవడానికి వచ్చారు. అంటే ఇది ఇంతకు ముందే ఆయన తన పేరును కూడా సబ్ జైలు అధికారులకు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఆయనకి సంబంధించి రాజంపేట ఎమ్మెల్యే కలవడం జరిగింది. ఈరోజు కోటా అయిపోయింది, మీరు రేపు కలవాలని చెప్పి కూడా ఒక జైలు అధికారులు కోరుముట్ల శ్రీనివాసుల్ని వెనక పంపించడం కూడా జరిగింది. ఇదే సమయంలో కొంత సమయానికి ఆయన లోపల అస్వస్థకు గురైనట్లు కూడా తెలుస్తుంది. వెంటనే జైలు అధికారులు అప్రమత్తమై ఆయన హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ నుంచి రాజంపేట అన్నమయ్య జిల్లాకు తీసుకురావడం జరిగింది. అంటే సుమారు 12 నుంచి 14 గంటల పాటు ప్రయాణం చేయడం, అలాగే అక్కడి నుంచి రావడమే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన పోలీసులు సుమారు 9 గంటల పాటు విచారించిన పరిస్థితి ఉంది. అంటే అది ఒక 14, ఇది ఒక 9 గంటల పాటు విచారించడంతో కొంత ఆయన విశ్రాంతి లేకుండా కొంత ఇబ్బందులకి గురైన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఆయన్ను అదే రోజు రాత్రి శుక్రవారం రాత్రి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం కూడా జరిగింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల వరకు కూడా వాదోపవాదాలు జరిగింది. ఆ సమయంలో కూడా ఆయన మేల్కొని ఉండడం వల్ల కొంత అస్వస్థకు గురైనట్లు కూడా తెలుస్తుంది. ఇదే సమయంలో రాజంపేటలో ఎండలు ఎక్కువగా ఉండడం, అనారోగ్యం గురైనట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇదివరకే ఆయన శస్త్రచికిత్స గొంతుకు సంబంధించి శస్త్రచికిత్స చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మందులు కూడా వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత అస్వస్థకు గురైనట్లు కూడా తెలుస్తుంది. ఇదే పరిస్థితుల్లో ఆయనకి మరింత ఎక్కువ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు అయితే వెంటనే కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా వైద్య సేవలు అందించడానికి జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అంటే పూర్తిగా ప్రస్తుతం ఈ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క విశ్రాంతి లేకుండా పూర్తిగా ప్రయాణం చేయడం కారణంగానే పోసాని కృష్ణమురళి కొంత అనారోగ్యానికి గురైన పరిస్థితి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈయనకి మరో 2 రోజుల్లో ఆయన సంబంధించిన న్యాయవాది కూడా ఆయన తరపు బెయిల్కి పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు సోమవారం. ఇదే పరిస్థితుల్లో మరోవైపు పోలీసులు కూడా ఆయన కస్టడీకి ఇవ్వాలని కూడా కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత అస్వస్థతకు గురి కావడం అంటే వైకాపా వర్గీయుల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. అంటే ఎటువంటి ఇబ్బందులు లేదని మాత్రం ఇక జైలు అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.